అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేము, అరిచి గీ పెట్టి సినిమాను అడ్డుకోలేము అని టీడీపీ బ్యాచ్కు ముఖ్యంగా లోకేశంకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఆర్జీవీ వ్యూహం సినిమా రిలీజ్ అయితే తమ ఇజ్జత్ పోతుందని కంగారు పడిపోయారు. అది రిలీజ్ కాకుండా వాళ్ళు పన్నిన వ్యూహాలు ఫెయిల్ అవడంతో ఇప్పుడు ఆహాకారాలు చేస్తున్నారు. అదిగో అక్కడెవరబ్బా ఆర్జీవీలా ఉన్నాడే. ఆర్జీవీ గారు కంగ్రాచులేషన్స్. బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గైస్. మొత్తానికి వ్యూహం సినిమాకు లైన్ క్లియర్ అయింది కదా. ఇప్పుడు పప్పు చేసుకున్నాక అన్నంలో కలుపుకొని తినాలి, సినిమా తీసాక విడుదల చేయాలి. రామాయణంలో పిడకల వేటలాగా ఇప్పుడు పప్పు ప్రస్తావన ఎందుకు వచ్చింది సార్? ఇప్పుడు మనం చూసుకుంటే రామాయణం కంటే ముందు నుంచే పప్పు ఉంది, పప్పుగాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు పప్పు ఎవరన్నట్లు? ఇప్పుడు నేను ఏమంటానంటే మీరు అనుకున్నట్టు అది లోకేష్ అయితే కాదు. కానప్పుడు ఆయన పేరు ఎందుకు చెబుతున్నారు? నేను లోకేష్ కాదు అని చెప్తున్నాను కదా. అది కాదు సార్, లోకేష్ పప్పు కాదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే ఏంటి ఇప్పుడు లోకేష్ ఉట్టి శుద్ధపప్పు ముద్దపప్పు అని చెప్పమంటారా? పప్పు శుద్ధపప్పు ముద్దపప్పు విషయం పక్కన పెట్టండి, మీ సినిమా వ్యూహం గురించి చెప్పండి. టీడీపీ వాళ్ళు గజగజ వణికిపోతున్నారు. ఏముంది సారా సినిమాలో? అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా చూడండి తెలుస్తుంది. మరి వాళ్ళు చూడకుండానే మీ సినిమాను ఎందుకు అడ్డుకోవడానికి చూశారు? అంటే అందులో వాళ్ళ క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి అడ్డుకుందామని ట్రై చేశారు. క్వైట్ న్యాచురల్. వాళ్ళంటే ఎవరు? చంద్రబాబు, పవనా? వాళ్ళెవరు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. మీకు సినిమా చూడండి తెలుస్తుంది. మీ వ్యూహాన్ని అడ్డుకోవడానికి మా వ్యూహం మాకుంటుంది అన్నాడు ఆ మధ్య లోకేష్. నాకు అర్థం కాంది ఏంటంటే అన్ని వ్యూహాలు ఉంటే ఎమ్మెల్యేగా గెలిచేవాడు కదా, వాళ్ళ డాడీని మళ్ళీ సీఎం చేసేవాడు కదా. ఓకే, ఇప్పుడు లోకేష్ కు ఏమన్నా మెసేజ్ ఇస్తారా? యా తప్పకుండా. హాయ్ లోకేష్ బేబీ, లోకేష్ బేబీ. ఏంటమ్మా ఏమైంది నీ వ్యూహం? నీ ఎర్ర బుక్కు వేషాలు నా దగ్గర వేస్తే ఎలాగమ్మా? నేనేంటో తెలుసు కదా, సినిమాలతో కొడతా. ఎందుకు సార్ చిన్న పిల్లోడిని అలా భయపెడతారు? భయపడేవాడంటే నాకు నచ్చదు అంతే. సరే, వ్యూహంకు అడ్డంకులు దొరికిపోయాయి కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? హే లోకేష్, చంద్రబాబు, పవన్, ఐఎమ్ కమింగ్. టీడీపీని తాగేస్తాను, జనసేనని నామిలి మింగేస్తాను. అమ్మో, మీరు కూడా ఎక్కడా తగ్గడం లేదు కదా. ఇంతకీ వ్యూహం సినిమా రిలీజ్ ఎప్పుడు సార్? ఫిబ్రవరి 16. దాని తర్వాత ఇంకొకటి. అంటే ఇంకో సినిమానా? దాని పేరేంటి సార్? శపథం. శపథం అదేంటి? వ్యూహానికి సీక్వెల్. అంటే ఇప్పుడు ఈ శబదాన్ని అడ్డుకోవడానికి లోకేష్ మళ్ళీ వ్యూహాలు రచించాలా? కాస్త గ్యాప్ ఇవ్వండి సార్, గ్యాప్ ఇవ్వండి. ఐ డోంట్ కేర్, మీకు తెలుసు కదా, ఐ డోంట్ కేర్. నాకు పార్టీకి టైం అవుతుంది, సెలబ్రేట్ చేసుకోవాలి. సరేనా? మీరు వెళ్తే ఐ స్టార్ట్ మై సెలబ్రేషన్. బాయ్. ఆర్జీవీతో పెట్టుకుంటే అగ్గితో తలస్నానం చేసినట్లు అవుతుందని తెలియక లోకేశం వ్యూహం ప్రతి వ్యూహం అంటూ ఎర్రబుక్కు వేషాలేసి బొక్కబోర్లా పడ్డాడు. సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో వారి ముఖ చిత్రాలు అనుకుంటున్నారు ఆర్జీవీ ఫ్యాన్స్.